ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ వాక్యమును ప్రభు మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, సర్వయుగాలలో అక్షయుడును సర్వ సృష్టిని పరిపాలించుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదముకు వందనాలు. ఇదిగో ఈ స్వస్థతశాలలో వేలాదిగా తరలి వచ్చిన మీ భక్త విశేష జనాంగముతో దేవా, మీరే మాట్లాడుమని ఆకాశవాకండ్లను తెరిచి మీ వాగ్దాటిని ఇదిగో మా మధ్యకు మీరు రప్పించి చెప్పుచున్న నన్ను, వినుచున్న మీ బిడలను మీ ఆత్మతో నింపుమని దేవా, ఇదిగో ఆత్మ కార్యమును జరిగించి ఆత్మ స్థితిని మాకు అందించి దేవా కృప చూపించి మేలు చేసి మహిమను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదువుబడిన లేఖన భాగములో ప్రభువు మాట్లాడుతూ ఉన్న మాటలు, దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు స్పష్టముగా మనము చూచుచూ ఉన్న వారమై ఉన్నాము. ప్రకటన గ్రంథము అని అంటే రాకడ సంబంధిత గ్రంథము అని భక్తుడైన యోహానుకు పద్మసు అనే ద్వీపములో అతనిని పడవేయమని శిక్ష వేయగా, ఆ పద్మసు అనే ద్వీపములో శిక్షలో ఉన్న యోహాను ఆత్మవశుడై పరలోకము తెరవబడుట, పరలోకములో ఉన్న అనేక విషయాలు ప్రత్యక్షత కలిగిన వాడై ఆ ప్రత్యక్షతను అంతా యోహాను గారు చూచిన యోహాను ఇదిగో దేవుడు చెప్పగా చూచినవన్నీ కూడా ఒక పుస్తకములో వ్రాసిన ఆ పుస్తకాన్ని దేవుడు 7 సంఘాలకు, ప్రకటన గ్రంథములో చెప్పబడిన 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 సంఘములకు, ఆ 7 సంఘముల ద్వారా నేడు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు విలువైన మర్మములను ప్రకటన చేసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలు దేవుని విశ్వాసులరా చాలా చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రాముఖ్యమైనదే. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు కూడా ప్రాముఖ్యమైనవి. కానీ
66 పుస్తకాలలో 65 పుస్తకాలు ఒక ఎత్తు అయితే 66 అయిన ఈ ప్రకటన గ్రంథము మరి ఒక ఎత్తు. 65 కూడా జరిగిన విషయాలు రాస్తే 66 జరగబోయే విషయము. దేవుని విశ్వాసులరా, రాకడ విషయాలు అన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షత ద్వారా యోహానుకు చూపించి, దేవుడు యోహాను గారి ద్వారా 7 సంఘాలకు మాత్రమే కాదు గాని నేడు సార్వత్రిక సంఘమంతటికి కూడా దేవుడు తెలియపరచుచు ఉన్నవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, అందులో నుంచి దేవుడు స్వయముగా మాట్లాడిన ఒక మాట, దేవుని విశ్వాసులరా, దేవుడు స్వయముగా చెప్పిన ఒక మాట మనం చదువుకున్నాం. ఏంటి ఆ మాట అంటే, దేవుని విశ్వాసులరా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి ఆ తలుపును నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని మీరు తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను అతనితో అతడు నాతో ఇద్దరు కలిసి భోజనము చేసేదము అని చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దా. దేవుని విశ్వాసులరా, చాలా గొప్ప విషయము. ఏంటి ఆ గొప్ప విషయం అంటే, ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని కలుగజేసిన, నన్ను కలుగజేసిన, ఈ సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగజేసిన దేవుడు, దేవాతి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నారు, ఇదిగో నేను మీతో, మీరు నాతో కలిసి భోజనము చేసేదము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చాలా మంది ఈ వాక్యములో ఉన్న దేవుని విశ్వాసులరా ఆశీర్వాదము అర్థం కాదు. ఈ వాక్యములో ఉన్న దీవెన చాలా మంది అర్థం చేసుకోలేరు. దేవుని విశ్వాసులరా, ఈ వాక్యములో ఉన్న ఘనమైన ఆశీర్వాదములు గైకొనలేరు. ఎవరు భోజనం చేస్తాను అని చెబుతూ ఉన్నారు అని అంటే మనతో, దేవుని విశ్వాసులరా, ఒకసారి మా తాతయ్య గారు చెప్పేవారు, ఒక రాజు ఒక వరం అడిగాడంట. మీకే వరం కావాలో కోరుకోండి అని రాజు ఒక వరం అడిగితే, దేవుని విశ్వాసులరా, ఒక అతనేమో, దేవుని విశ్వాసులరా, అయ్యా రాజుగారు, మా ఇంటికి వెళతాకి రోడ్డు బాగోలేదు, దయచేసి ఆ రోడ్డు, మంచి రోడ్డు, మా ఇంటికి వెళ్ళడానికి ఒక మంచి రోడ్డు వేయండి అని అడిగాడంట. రాజుగారు అన్నారు, అబ్బాయి సరే అలాగే, నువ్వు అడిగావు కదా, మంచి రోడ్డు వేస్తానన్నారు. సరే, ఇంకొక అతను ఆలోచించాడు, ఇతను రోడ్డు అడిగాడు కాబట్టి ఇంకా మంచిది ఏదైనా అడగాలి అని చెప్పి అతను ఏమడిగాడంటే, అయ్యా రాజుగారు, నాకు ఇల్లు బాగోలేదు, నాకు మంచి ఇల్లు కావాలి, మంచి నివాసం కావాలి అని అంటే, రాజుగారు సరే నీకు మంచి ఇల్లు కడతాను, మంచి నివాసం నేను కట్టి పెడతాను అని ఇంటి విషయమై ఆజ్ఞ రాజుగారు ఇచ్చారు. మూడో వ్యక్తి దగ్గరకు వచ్చి, అబ్బాయి నీకేం కావాలనంటే అతను అన్నాడంట, అయ్యా నాకేమీ వద్దు కానీ నాకు డబ్బులు కావాలి, రోడ్డు వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకు డబ్బులు ఇవ్వండి, నేనే నాకేది కావాలో అది కట్టుకుంటాను, నేను ఖర్చు పెట్టుకుంటాను, డబ్బులు కావాలి నాకు అంటే, సరే రాజుగారు అన్నారంట, నీకు డబ్బులు ఇస్తాను అబ్బాయి అని కొంత డబ్బులు రాజుగారు ఇచ్చారు. నాలుగో వ్యక్తి దగ్గరకు వచ్చి, అబ్బాయి నీకేం కావాలి అని అంటే అతను బాగా ఆలోచించి అడిగాడంట, రాజుగారు నాకేమొద్దండి, మీరు నెలకు ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలండి అన్నాడంట.
మీరు నెలకొకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలు. అందరూ నవ్వుకున్నారు. ఒకరేమో రోడ్ వేయమన్నారు, ఒకరేమో ఇల్లు కట్టమన్నారు, ఒకరేమో దేవుని ప్రియ విశ్వాసులరా డబ్బులు అడిగారు. ఇతనేంటి ఏం అడగట్లేదు, వచ్చి భోజనం చేస్తే చాలు అని అంటున్నారు అని అందరూ నవ్వుకున్నారంట. దేవుని ప్రియ విశ్వాసులరా, మొదటి ముగ్గురు అడిగింది కనబడుతుంది, కానీ నాలుగో వ్యక్తి అడిగింది చాలా మంది గమనించలేరు. ఎవరిని పిలిచాడు భోజనానికి? రాజుగారిని. రాజుగారి భోజనానికి వస్తున్నారంటే దేవుని ప్రియ విశ్వాసులరా మామూలుగా ఉండదు. రాజుగారితో పాటు సైన్యం వస్తుంది, రాజుగారితో పాటు బలాంగం వస్తుంది, రాజుగారితో పాటు బలగం వస్తుంది. వారందరూ రావాలంటే రోడ్డు బాగుండాలి, రాజుగారి ఇంటికి రావాలంటే మంచి ఇల్లు కట్టబడాలి, రాజుగారు భోజనం చేయాలంటే డబ్బులు ఉండాలి. కాబట్టి అందరికంటే ఎక్కువ కోరుకున్నది ఎవరో చెప్పండి? రాజుగారితో భోజనమే కనబడింది, కానీ ఆ భోజనంలో ఏమున్నదంటే అన్నీ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా మంది ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీతో, మీరు నాతో. మీరు కూడా గుర్తించలేకపోయారు. ఎందుకంటే మీరు నాతో, నేను మీతో కలిసి భోజనము చెయ్యదుము అంటే మీరు ఎవరో చప్పట్లో కొట్టలేదు. కానీ ఒక రాజుగారు వచ్చి భోజనం చేయాలంటే ఏం చేశారు? మీరు చప్పట్లు కొట్టేశారు. రాజు కనబడుతున్నాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడిచ్చిన వాగ్దానం చాలా మందికి కనబడుటలేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు ఆయన మనతో, మీరు ఆయనతో. ఎంత గొప్ప భాగ్యము! సృష్టికర్త, సృష్టిని తయారు చేసిన సర్వ సృష్టికర్త ఆయన మనతో, మీతో. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన నాతో, మనతో కలిసి భోజనం చేయుట. ఈరోజు చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు. ఉపవాసం అయిపోయిన తరువాత దేవుని ప్రియ విశ్వాసులరా వెంటనే భోజనం చేసేయరు. మీరు పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళతారు, మోకరిస్తారు. ముందు దేవుని దగ్గర మోకరించి చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు మీ ఉపవాసాన్ని ముగిస్తారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఉపవాసము ముందు దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఆయన తలంచుకొని 40 దినాలు ఉపవాసాలు ఉండేవారు. ఈ పరిశుద్ధ వారము ఉపవాసము ఉండేవారు. ఈ లెంటు దినాలలో ఉపవాసము ఉండేవారు. ఉపవాసాలు చాలించే రోజు ఎంత సంతోషంగా ఉంటారో. మన కుటుంబ సభ్యులతో, మీ కుటుంబముతో, మీ సంఘముతో, మీ మందిరముతో మీరు కలిసి భోజనం చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉపవాసాలు ముగిస్తారు. అది సంతోషమే. కానీ అన్నిటికంటే సంతోషం ఏంటంటే మనము దేవునితో, దేవుడు మనతో కలిసి భోజనము చేయుట అన్నిటికంటే సంతోషమైనది. దేవుని ప్రియ విశ్వాసులరా, చిన్నప్పుడు స్కూల్లో చదువుతూ ఉండేటప్పుడు మధ్యాహ్నం స్కూల్ బెల్ మోగేది, లంచ్ బెల్. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేవారు. మా నాన్నగారు సేవలో తిరుగుతూ ఉండేవారు, సేవకు వెళ్ళిపోతూ ఉండేవారు. ఎవరో ఒకరిని, దేవుని ప్రియ విశ్వాసులరా, మా నాన్నగారు క్యారేజ్ ఇచ్చి పంపిస్తే వారి క్యారేజ్ తీసుకొచ్చి మాకు భోజనాలు పెట్టేవారు. నేను చూస్తూ ఉండేవాడిని. నా పక్కన స్నేహితులందరూ కూడా వారి తల్లి లేక వారి తండ్రి వచ్చి ఆ క్యారేజ్ ఇస్తే ఆ క్యారేజ్ వారు భోజనాలు కలిపి నోట్లో పెడుతూ ఉంటుంటే మా నాన్నగారు వస్తారేమో, మా నాన్నగారు కూడా ఎప్పుడైనా స్కూలుకు వస్తారేమో, మా నాన్నగారు కూడా ఎప్పుడైనా భోజనం తెస్తారేమో, సంతోషంగా తిందాము అని అనుకునేవాడిని. కానీ మా నాన్నగారు సేవలో తిరుగుతూ ఉండేవారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అతని లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మ్రొక్కల వలె. దేని చుట్టూ అంట? ఈరోజు భోజనపు బల్లలు పాడైపోయాయి.
దేవుని ప్రియ విశ్వాసులరా, అనేక గృహాలలో, అనేక కుటుంబాలలో భోజనపు బల్లలు పాడైపోయాయి. భార్యాభర్తలు కలిసి తినలేని పరిస్థితి, కుటుంబములు తల్లిదండ్రులు కలిసి తినలేని పరిస్థితి, తోబుట్టువులు కలిసి తినలేని పరిస్థితి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకవేళ నిజముగా అందరూ కలిసి తింటే సంతోషమే, ఆనందమే. కానీ ఈరోజు అటు పరిస్థితులు లేవు. భోజనపు బల్ల పాడైపోయింది. నేను అనుకునేవాడిని, మా నాన్నగారితో కలిసి కూర్చుంటే, మేము ఎక్కడికైనా క్రిస్మస్ వెళ్ళాము అనుకోండి, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా తమ్ముడు, మా కుటుంబం, మా చెల్లి అందరం కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంటే ఎంత సంతోషంగా ఉండేదో హృదయానికి. దేవునికి స్తోత్రం. మన కుటుంబంతో కలిసి కూర్చుని తింటుంటూ ఉంటుంటేనే అంత ఆనందంగా ఉన్న మనం, దేవుడు అంటున్నాడు, మీరు నాతో, నేను మీతో కలిసి భోజనము చేయదము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గనపరుద్దాం. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. దేవునికి స్తోత్రం. హృదయమనుడు తలుపు నొద్ద యేసునాథుడు నిలచి సదయుడగుచు. ఏం చేస్తున్నాడంట? మీ హృదయము అనే తలుపుని ఏం చేస్తున్నాడు ఆయన? సకల విధములుగా. కొంతమంది తలుపు తడతా ఉంటారు, కాలింగ్ బెల్ కడతా ఉంటారు. చిన్నప్పుడు మా నాన్నగారు క్రిస్మస్కి వెళ్ళేవారు. క్రిస్మస్కి వెళ్ళి ఇప్పుడులో లాగా క్రిస్మస్లో అంటే టైంకి వచ్చేసేవారు కాదు. అప్పుడు ఏ టైంకి వచ్చేవారో తెలియదు, ఏ టైంకి అయ్యేదో తెలియదు. సేవ అలా జరుగుతూనే ఉండేది. ఒకసారి 2 గంటకు వచ్చేవారు, 2కి వచ్చేవారు, 3కి వచ్చేవారు. ఏ టైంకి వచ్చారో తెలిసేది కాదు. మేము పడుకునేవాళ్ళం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవారం. మా నాన్నగారు వచ్చి తలుపు కొట్టేవారు. తలుపు కొడితే ఆ శబ్దం మేము నిద్రలో ఉన్నామేమో వినబడేది కాదు. కాలింగ్ బెల్ కొట్టేవారు, వినబడేది కాదు. కిటికీ తలుపులు తీర్చి అరిచేవారు, వినబడేది కాదు. తర్వాత మా ఇంటి వెనకకు వచ్చి ఆ తలుపులు తడుతూ ఉంటుంటే ఆ శబ్దానికి మాకు ఎక్కడో ఏదో ఒక శబ్దం. ఒక్కొక్కసారి ఆ కాలింగ్ బెల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తలుపు చప్పుడు అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఆ కిటికీ చప్పుడు అవ్వచ్చు. వారు సకల విధములుగా. ఈరోజు దేవుడు కూడానంట మీ హృదయము అనే తలుపు దగ్గర నిలవబడి ఆయన తలుపు తడుతున్నాడంట. ఎవరు తలుపు తీస్తారు? ఎవరు తలుపు తీస్తే ఆయన హృదయము అనే ఆ ద్వారము గుండా లోనకు వద్దాము అని ఆయన తలుపు తడుచు ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, మరి మీరు తలుపు తీస్తున్నారా? ఆయన ప్రతివాని హృదయము దగ్గరికి వస్తున్నారు. నా దగ్గరికి, లేకపోతే మీ ఒక్కరి దగ్గరికి, లేకపోతే ఎవరో ఒక్కరి దగ్గరికి అని చెప్పట్లేదు. ఆయన ఎవరి దగ్గరికి వస్తున్నారంట? అందరి దగ్గరికి వస్తున్నారు. ప్రతివాని హృదయము దగ్గరకు ఆయన వస్తున్నారు, తలుపు తడుతున్నారు. ఒకసారి హాల్మన్ హంట్ అనే ఒక చిత్రకారుడు ఒక పోటీ నిర్వర్తించారు. ఏంట పోటీ అంటే పెయింటింగ్ పోటీ నిర్వర్తించారు. ఆ పెయింటింగ్ పోటీస్లో ఒక థీమ్ ఇస్తారు. అంటే ఏదో ఒక థీమ్, ఆకాశంలో నక్షత్రాలు కానీ,
లేకపోతే ఏదో ఒక థీమ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఇచ్చిన థీమ్ ఏంటంటే ప్రకటన గ్రంథం 3:20 ఈ థీమ్ ఇచ్చారు. అంటే ఏంటంటే హృదయం బయట నిలవబడి నేను తలుపు తడుతున్నాను, ఎవరైనా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను కలిసి భోజనం చేస్తాను అనే ఈ థీమ్ ఇచ్చారంట. 3 జడ్జిలు ఉన్నారు దానికి. హాల్మన్ హంట్ దేవుని విశ్వాసులరా బొమ్మలు వేయడం ప్రారంభించాడు. అతనితో పాటు చాలామంది బొమ్మలు గీశారు. ఇతను బొమ్మ చూసేసరికి ఒక అతనికి బాగా నచ్చేసింది. దేవుని విశ్వాసులరా హృదయం అని ఒక తలుపు గీశాడు. యేసు ప్రభువుల వారేమో ఒక దీపంతో ఆ ఇంటి బయట నిలవబడినట్లుగా. ఇద్దరు జడ్జిలకి చాలా బాగా నచ్చేసిందంట. చాలా చాలా బాగా నచ్చేసింది. అంత అద్భుతంగా గీశాడు అని 10కి 10 ఇచ్చేశారు. తరువాత ఇంకొక వ్యక్తి దేవుని విశ్వాసులరా అతను చూశాడు, అతనికి నచ్చిందంట. కానీ అతను ఎంత ఇచ్చాడంటే 8 ఇచ్చాడు. పోటీలో ఈ హాల్మన్ హంట్ అనే అతనే గెలిచాడంట. 8 ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు చూసారా, జడ్జు. అతను అన్నాడంట ఇంకొక జడ్జులతో, ఆ గెలిచిన హాల్మన్ హంట్ అనే వ్యక్తితో, మీరు 10కి 10 ఎలాగిస్తారు? నేను 8 ఇచ్చాను, 8 కరెక్ట్. అక్కడ అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అక్కడ. కానీ ఆ తలుపుకి గొళ్ళం లేదు. అక్కడ గొళ్ళం లేదు కాబట్టి నేను 2 మార్కులు కట్ చేసేసాను, 8 మార్కులు ఇచ్చాను. అన్నీ బాగున్నాయి కానీ ఆ తలుపుకి ఏం లేదు, గొళ్ళం లేదు. బయటికి వెళ్ళేటప్పుడు ఏ తలుపుకైనా ఏముంటుంది? గొళ్ళం ఉంటుంది కదా. మరి ఇక్కడ గొళ్ళం లేదు, అందుకనే నేను 2 మార్కులు కట్ చేసేసానంటే హాల్మన్ హంట్ అంటాడు, అయ్యా ఇది హృదయం అనే తలుపు కాదండి. ఈ హృదయాన్ని తయారు చేసింది దేవుడే కాదండి. దేవుడు ఎలా తయారు చేశాడంటే ఈ హృదయానికి బయట తలుపులు ఇవ్వలేదు, లోనే తలుపులు ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రయ. లోనున్న వ్యక్తి తలుపు తీస్తే ఆ లోనికి ఎవరు వెళ్తారు? దేవుడు వెళ్తారు. ఈరోజు దేవుని విశ్వాసులరా మీరు తలుపు తీయాలి. ఈరోజు ఆయన మీ హృదయంలోకి రావడానికి అక్కడ నాకు బాగా నచ్చిన మాట యేసుతో కూడా అనే మాట. దేవుని విశ్వాసులరా ఆయనతో కూడా, ఆయనతో కూడా. ఈరోజు ఎంతమంది ఆయనతో కూడా భోజనం చేయడానికి ఎవరు చేస్తారు? ఆయనతో కూడా ఎవరు భోజనం చేయగలరు? ఆయనతో కూడా భోజనం చేసే అర్హత ఎవరికి ఉన్నది? దేవుని విశ్వాసులరా ఎవరికి ఉన్నది అనంటే ఈ లోకములో దేవుని విశ్వాసులరా ఆయనతో కూడా కొన్ని అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఎవరైతే ఆయనతో కూడా కొన్ని అనుభవాలు కలిగిన వారై ఉంటారో వారితో పాటు ఆయన భోజనం చెయ్యు దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఏంటి ఆ అనుభవాలు? సమయం ఉన్నంత వరకు నేను వాక్యము ద్వారా నేను చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏమనగా మనమికను పాపముకు దాసులము కాకుండుటకు పాప శరీరమును నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని విశ్వాసులరా ఇదిగో పౌలు గారు రోమీ సంఘానికి వ్రాస్తూ ఆయన చెబుతూ ఉన్న మాట, ఆయనతో కూడా సిలువ వేయబడవలనని. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయనతో కూడా మనం కలిసి భోజనం చేయాలి అనంటే ఈరోజు దేవుని విశ్వాసులరా ఈ లోకములో ఆయనతో కూడా మనము సిలువ వేయబడాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఏం చేయాలండమ్మా? గట్టిగా చెప్పండి. ఉత్తిదే. దేవుని విశ్వాసులరా అన్నిటికీ సిద్ధమే గాని మనము ఆయనతో సిలువ వేయబడడానికి సిద్ధంగా లేము. ఈరోజు చాలా మంది అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు కానీ
దేవునితో సిలువ వేయబడడానికి సిద్ధంగా లేరు. మేము దేవుని దగ్గరికి సిలువ వేయబడడానికి రాలేదండి. ఆయన దగ్గరికి స్వస్థతల కోసం వచ్చాం. దేవుని దగ్గరకు వస్తే దీవెనలు ఉన్నాయని వచ్చాం. దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు ఉన్నాయని వచ్చాం. దేవుని దగ్గరకు వస్తే మేలు కలుగుతుందని వచ్చాం. మీరేంటి సిలువ వేయ దేవునితో కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయాలి అని చెబుతారేంటి? మాకు సిలువద్దు అనేవారు చాలా మంది. యేసు ప్రభువుల వారి కాలంలో కూడా యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళితే అక్కడ వేలాదిగా జన ప్రవాహములు వచ్చేసేవి. ఎందుకంటే ఆయన అనేకమైన సూచక క్రియలు చేశారు. నడవలేని వారికి నడకనిచ్చారు, చూడలేని వారికి చూపునిచ్చారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలను దేవుడు 5,000కు పైగా పురుషులకు పంచిపెట్టారు. దేవుని విశ్వాసులరా, చనిపోయిన లాజరును దేవుడు ఇంకా ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎందుకంటే మనకి కూడా ఆశీర్వాదం వచ్చేస్తుంది, మనకి కూడా దీవెన వచ్చేస్తుంది, మనకి కూడా డబ్బులు వచ్చేస్తాయి. చాలామంది అంట యేసు ప్రభువుల వారితో శిష్యులుగా ఉండడానికి చాలామంది వచ్చేసారు. అయ్యా మేము మీ దగ్గర ఉంటాం, ఎందుకంటే యేసయ్యతో ఉంటే ఆహారం ఉంటుంది, యేసయ్యతో ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, యేసయ్యతో ఉంటే ఆనందం ఉంటుంది, యేసయ్యతో ఉంటే అన్నీ ఉంటాయి, యేసు ప్రభువుల వారి దగ్గర ఉంటే మనకు లోటు ఉండదు అని చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చేస్తేనంట యేసయ్య ఒక మాట అంటున్నారు, అబ్బాయ్ ఒకవేళ ఎవరైనాను నన్ను వెంబడింపగోరిని ఎడలా, మీరు నన్ను వెంబడించాలని అనుకుంటున్నారు, మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నారు, ఒకవేళ మీలో ఎవరైనా నన్ను వెంబడింపగోరిని ఎడల ప్రభు చెబుతున్నారు, తన్ను తాను ఉపేక్షించుకుని అమ్మా ప్రతిరోజు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆశ్చర్యపోయారు అందరూ. చాలామంది ఈరోజు ఏమనుకుంటున్నారంటే దేవుని దగ్గరికి వెళితే శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, అప్పులు పోతాయి, వ్యాధులు పోతాయి అని సంతోషము కొరకైనా దేవుని దగ్గరికి వస్తూ ఉంటుంటే ప్రభు ఏమంటున్నారంటే, ఒకవేళ ఎవరైనాను ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఫాలో మీ బై క్రాస్, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఫాలో మీ బై క్రాస్, సిలువను ఎత్తుకొని. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలామంది ఈ మాట చెబితే ఆగిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది దేవుని విశ్వాసులరా. కానీ ప్రభువు చెప్పారు, నన్ను సిలువను ఎత్తుకుని వెంబడించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది వస్తారు? దేవుని విశ్వాసులరా, అయ్యో శ్రమ ఎందుకండి, బాధ ఎందుకండి, ఇబ్బంది ఎందుకండి, హాయిగా ఉన్న ప్రాణాన్ని దుఃఖ పెట్టుకోవడం ఎందుకండి అంటే చాలామందికి శ్రమలో ఉన్న ఆశీర్వాదం తెలియక ఆ మాట అంటారు. ఇందాక మీతో చెప్పాను, నేను ఏం చెప్పానంటే, చాలా కోరికలు రాజు కోరుకోమంటే ఒకరు రోడ్డు కోరుకున్నారు, ఒకరేమో ఇల్లు కోరుకున్నారు, ఒకరేమో డబ్బులు కోరుకున్నారు. ఈరోజు చాలామంది నేను క్రీస్తు శ్రమను కోరుకోండి, దేవుడు అన్నీ ఇస్తాడు మీకు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. క్రీస్తు శ్రమను కోరుకోండి. దేవుని విశ్వాసులరా, సిలువే నాశరా నాయనోరా, నీ సిలువే నాశరా నాయనోరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నాశరా నాయనోరా,
శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితిరా దురిత దూరుడ నీదరి చేరితిరా సిలువే నాశరా నాయనూరా. దేవునికి స్తోత్రం. సిలువ ఏమయ్యిందంట? శరణమయ్యింది. దేవుని ప్రియ విశ్వాసులరా, శరణు యేసు శరణు శరణు అంటూ ఇదిగో సిలువే నా శరణమయ్యినది. సిలువ యందే ముక్తి, సిలువ యందే బలము. ఈరోజు చాలా మందికి అర్థం కాదు, శిష్యులు కూడా అర్థం కాల, శిష్యులు కూడా భయపడిపోయారు. రోమన్ సైనికులు పేతురు దగ్గరికి వెళ్ళి ఇదిగో నీవు కూడా క్రీస్తుతో ఉన్నవాడివే కదా అని అంటే పేతురు ఏమన్నాడు? అమ్మా యేసు ఎవరో నాకు తెలియదు. ప్రభువుతో నడిచాడు, ప్రభువుతో పండుకున్నాడు, ప్రభువుతో తిన్నాడు, ప్రభు అద్భుతాలు చేస్తే చూశాడు, రొట్టెలు ఇస్తే పంచాడు. కానీ ఏమన్నాడు? క్రీస్తు ఎవరో నాకు తెలియదు. దేవుని విశ్వాసులరా, శిష్యుల్లో చాలా మంది ఇదే వరుసలో ఉండిపోయారు. సిలువ క్రిందకు వచ్చారు ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? యోహాను గారు. దేవుని విశ్వాసులరా, యోహాను గారు భయపడకుండా సిలువ క్రిందకు వచ్చారు, శ్రమలోకి వచ్చారు, బాధలోకి వచ్చారు, వేదనలోకి వచ్చారు, దుఃఖంలోకి వచ్చారు. దేవుని విశ్వాసులరా, సిలువ కిందకు వచ్చిన మరి యోహాను గారు ఎన్ని శ్రమలు పొందాలి? కానీ దేవుని విశ్వాసులరా, సిలువ క్రిందకు రాని శిష్యులందరూ కూడా హతసాక్షులైపోయారు. కానీ సిలువ క్రిందకు వచ్చిన యోహాను గారిని మరణం ఏమీ చేయలేకపోయింది. అంతే, మరణం ఏమీ చేయలేకపోయింది. మిగిలిన వారందరూ సిలువ క్రిందకు రాలేదు, సిలువ క్రిందకు వచ్చింది యోహాను గారు ఒక్కరే. ఆయన ఏమీ చేయలేకపోయింది. యోహాను గారిని ఏం చేశారంటే మలమల కాగుతూ ఉన్న నూనెలో వేశారు. నూనెలో వేస్తే దేవుని విశ్వాసులరా, చిన్న పిల్లవాడు నీటిలో ఆడుకుంటున్నట్లుగా యోహాను గారు ఆ నూనెలో ఆడుకున్నాడు. శిరచ్ఛేదనం చేశారు, అనేక శిక్షలు వేశారు, ఏమీ చేయలేక ఆయన ఎక్కడ విడిచిపెట్టారంటే పద్మసు అనే ద్వీపంలో. శ్రమను పొందిన వారు ఏమవ్వాలి? ముందే వెళ్ళిపోవాలిగా. కానీ యోహాను గారు ఏమీ కాలేదు. ప్రకటన గ్రంథాన్ని దేవుని విశ్వాసులరా యోహాను గారు వ్రాసారు. ఈరోజు మనం కూడా శ్రమలు పొందితే, క్రీస్తు నామమున శ్రమలు పొందితే, మనం ఏదైనా దేవుని ప్రియ విశ్వాసులరా మనం కూడా భయపడుతున్నామేమో పేతురు వల్లే. క్రీస్తు ఎవరు నాకు తెలియదు అని చెప్పేవారుగా ఈరోజు యోహాను వలె ధైర్యంగా ఉండండి. ఆయన మిమ్మలను ఆశీర్వదించబోతున్నారు. ఆయన ఎవరైతే క్రీస్తు నామమున శ్రమలు పొందుతారో, అందుకనే బైబిల్లో కీర్తనల్లో వ్రాయబడిన మాట, శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గానా. యందే సంతోషించుము మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటుక గలడు. దేవునికి స్తోత్ర. శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమల ఆత్మకు శృంగారం. దేవుని విశ్వాసులరు, మా నాన్నగారు జాన్సన్ జాషువయ్య గారు, నేను ఎన్నో శ్రమల గుండా నడిచేవాణ్ణి, ఎంతో వేదన గుండా నడిచేవాణ్ణి,
ఎన్నో ఇబ్బందులు నాకు వచ్చేవి, భయంకరమైన వేదన, భయంకరమైన దుఃఖము, భయంకరమైన శ్రమ. ఏమనేవారు కాదు అసలు. ఒక చిన్న మాట సహాయం కూడా చేసేవారు కాదు మా నాన్నగారు. మా నాన్నగారు నా భుజం మీద ఒక చెయ్యి పెట్టి, ఆయన నా భుజం మీద ఒక చెయ్యి వేసి పర్లేదురా అని ఒక్క మాట అంటే సరిపోతుంది నాకు. అసలు ఆ మాట కూడా అనేవారు కాదు అసలు. నా భుజం మీద చెయ్యేస్తారేమో, ఆదరణగా ఏమైనా మాట్లాడతారేమో అని నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఒక్క మాట కూడా ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు మా నాన్నగారు అని నేను చాలాసార్లు కన్నీళ్లు కార్చాను. శ్రమలో తండ్రి పక్కనే ఉంటే ఆ నెమ్మది వేరు కదా అని చాలాసార్లు బాధపడ్డాను. మా నాన్నగారు అంటే నాకు చాలా ప్రేమ. మా నాన్నగారికి ఏదైనా అయితే నా జీవితం ఆగిపోతుందేమో అనుకునేవాడిని నేను. అంత ప్రేమ మా నాన్నగారు అంటే. ఇక ప్రపంచం స్తంభించిపోతుందేమో, నా జీవితం ఆగిపోతుందేమో. క్రిందటి సంవత్సరం సెప్టెంబర్ నెల మా నాన్నగారు దేవుని పిలుపుని అందుకుని చనిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా అన్ని శ్రమలు పొందిన నేను ఇప్పుడు బలంగా నిలవబడడానికి సంఘాలు కానీ, సేవ కానీ, దేవుని పని కానీ, దేవుని పరిచర్య కానీ బలంగా చేయడానికి దేవుడు నాకు చాలా గొప్ప ధైర్యమును ఆయన ఇచ్చిన వారై ఉన్నారు. ఆయన దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నానంటే, అప్పుడు మా నాన్నగారు ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నారు, ఒక సహాయం చేయొచ్చుగా, ఒక మాట చెప్పొచ్చుగా, ఆదరణగా ఉండొచ్చుగా అని అనుకునేవాడిని. ఇప్పుడు ఆయన లేకపోవడం ద్వారా నాకు ఏం తెలుసుకున్నానంటే, మా నాన్నగారు అప్పుడు, ఒరేయ్ నేను లేకుండా నువ్వు బ్రతకాలి, నువ్వు నేర్చుకో, నేను లేకుండా నువ్వు జీవించాలి, నువ్వు నేర్చుకో, నేను లేకుండా నువ్వు ప్రయాణం చేయాలి, నువ్వు నేర్చుకో. ఒకవేళ అప్పుడు మా నాన్నగారు నన్ను అలా బలపరిచి, మా నాన్నగారు నా వెనకాలే ఉన్నారనుకోండి, ఇప్పుడు బ్రతకలేకపోయేవాడిని. ఒకవేళ మా నాన్నగారు కనుక అప్పుడు ఆయన నన్ను చేయి పట్టుకుని నన్ను నడిపించారనుకోండి, ఇప్పుడు నేను నడవలేకపోయేవాడిని. మా నాన్నగారు, నేను లేకుండా నువ్వు నడవాలబ్బాయి, నేను లేకుండా కుటుంబాన్ని నడిపించాలబ్బాయి అన్నట్లుగా ఆయన శ్రమల గుండా నడిపించి నన్ను బలపరిచిన వారై ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్ర. దేవుడు కూడా అంతే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, గాఢాంధకారపు లోయలో నీవు నడిచినను. నేను అనుకునేవాడిని, అసలు ఎందుకు గాఢాంధకారపు లోయలో నడిపించాలి దేవుడు? గాఢాంధకారం అంటే తక్కువ, అసలు ఊహించుకుంటుంటేనే ఎంత శ్రమో. గాఢ అంధకారం. మీరు వెళ్ళండి ఒకసారి. ఒకసారి నేను జైపూర్ వెళ్ళాను. జైపూర్ వెళ్ళి అందులో ఒక గృహలాగా ఉంది, ఒక కోటకి వెళ్ళాను. ఒక గృహలాగా ఉంది, చిన్న దారి. నేను కొంచెం భారీ ఆకారం కదా, చిన్న దారి. అందులో నుంచి వంగి వెళ్తున్నాను నేను. ఎంత లోనికి వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళాలో తెలీదు. ఏంటిది ఊపిరాడలేనట్టుగా ఉంది, చిన్న దారి, ఏంటిది అసలు అని నాకు భయం వేసింది. ఎప్పుడు వస్తుందా అని అలా బిక్కుమంటూ ఆ దారి ఎక్కడ వస్తుందా, ఆ కోటలో నుంచి ఆ చిన్న రహస్యపు దారి అంట, రాజులు వెళ్ళేవారంట. ఆ చిన్న దారి గుండా నడవాలంటే చాలా కంగారు వచ్చింది నాకు. గాఢాంధకారపు లోయ. దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు అంధకారపు లోయలో నడిచిన దేవుడు మీ చెయ్యి విడిచిపెట్టడా ఆయన. ఈరోజు చాలామంది సుఖానికి అలవాటు పడ్డారు, సుఖమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. శ్రమలు ఈరోజు వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, బిడ్డలను శ్రమల్లోనే పెంచాలి, బిడ్డలను బాధల్లోనే పెంచాలి, వారికి అలవాటు అవ్వాలి. ఈరోజు ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఎంత సుకుమారంగా పెంచుతున్నారో, ఎంత ప్రేమగా అల్లారుముద్దుగా పెంచుతున్నారో. ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమైపోతున్నాయి అమ్మా? విడాకులే. ఇంకా అసలు కూర్చుని మాట్లాడుకోవడాలు కూడా లేవు. తల్లిదండ్రులు కొన్ని రోజులకి వెళ్ళిపోతారు, ఆడపిల్ల ఏమైపోతుంది? ఒంటరి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, శ్రమ నేర్పించాలి, బిడలకు కష్టం నేర్పించాలి. గాఢాంధకారపు లోయలో దేవుడు నడిపించాడు. ఆయన అంటున్నాడు, నా దుడ్డు కర్రయు నా దండమును ఆదుకొనును. అక్కడ నడిచినా కూడా, నీ ప్రక్కన 10,000 మంది కూలినా,
నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. శ్రమలు ఉపకారం, శ్రమలు మేలు, శ్రమలు శృంగారము. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇప్పుడు శ్రమలు కావాలా వద్దా మీకు? అమ్మా తప్పనిసరిగా కోరుకోండి. శ్రమల గుండా నడవండి. నేను చిన్నప్పుడు చెప్పేవాడిని, 2 ఎంత అమ్మా? అది 2వ తరగతిలో 2వ తరగతి చదువుతున్నవాడిని అడగండి, 3 చెరువులు నీళ్ళు తాగుతాడు. 3 మూళ్ళు ఎంత అని అడగండి, 3 చెరువులు నీళ్లు తాగుతాడు. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లేకపోతే కొన్ని లెక్కలు ఉంటాయి చిన్నప్పుడు, అవి చేయడానికి ఈ లెక్కలు ఎవడు కనిపెట్టాడో, ఈ సైన్స్ ఎవడు కనిపెట్టాడో, అది కెమిస్ట్రీ ఫార్ములాలు ఉంటాయి చూసారా, ఈ ఎవడు కనిపెట్టాడో, అసలు ఎందుకు ఇది అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు మా బంధువుల పిల్లలు ఎవరైనా వాటిని చదువుతున్నారనుకోండి, ఎలా ఉంటుందంటే ఏదో చిన్న పిల్లలు చిన్న లెక్కలు అన్నట్లుగా. అప్పుడు అవి మేము చదువుకోకపోతే ఇప్పుడు ఎలా ఉంటాయి? ఓ భూతంలాగా. దేవుడు మనల్ని దాటించాడు. శ్రమ స్థాయి ఏం తగ్గలేదు, దేవుడు మీ స్థాయిని పెంచాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు శ్రమ ద్వారా దేవుడు అంటున్నాడు, ఆయన మనతో కలిసి ఎప్పుడు భోజనం చేస్తాడంటే మీరు ఆయనతో సిలువ వేయబడాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. శ్రమను కోరుకుంటారా కోరుకోరా? గట్టిగా చెప్పాలి. శ్రమ లేకపోతే ఏం లేదు, ఏమీ లేదు అసలు. బిల్ గేట్స్ దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రపంచ ధనికులలో ప్రప్రథమ స్థానములో కొన్ని సంవత్సరాలు కొనసాగిన వాడు. అతను కూతుర్ని మామూలు ఆర్టీసీ బస్సుల్లో, అంటే ఆర్టీసీ అంటే మనకి అక్కడ కూడా అలాంటి ఆ వాతావరణంలోనే పెంచుతాడంట. నాకు ఉంది కదా డబ్బులు, ఫ్లైట్ ఉంది కదా అని ప్రత్యేకమైన ఫ్లైట్ ఇచ్చి నేను పంపించను. నా కూతురుకు గ్రౌండ్ లెవెల్ కష్టాలు శ్రమలు తెలియాలి. ఈరోజు మనము శ్రమ పడడానికి ఇష్టపడక, మన బిడలను శ్రమ పడడానికి ఇష్టపడనీయక, దేవుని ప్రియ విశ్వాసుల తర్వాత మనం ఉండకపోతే వారు ఏమైపోతారో. వారు రాటుదేలువారుగా ఉండాలంటే ప్రభువు అంటున్నారు, ప్రతి దినము తనను తాను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని వెంబడింపవలెను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండవదిగా దేవుని ప్రియ విశ్వాసులరా, వాక్యాన్ని చదువుకుందాము. రోమీయులకు వ్రాసిన పత్రిక, మొదటిగా ఆయనతో కలిసి భోజనం చేయాలి అని అంటే ఆయనతో సిలువ వేయబడాలి. 2 వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ప్రభువుకు మహిమ కలుగునుగాక. క్రీస్తుతో కూడా ఏమవ్వాలి? గట్టిగా చెప్పండి. క్రీస్తుతో కూడా, మొదటిగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. 2 క్రీస్తుతో కూడా ఏమవ్వాలి? చనిపోవాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, క్రీస్తుతో కూడా చనిపోవుట అంటే దాని అర్థము, అయ్యగారు అన్నారు, మనలో ఉన్న ప్రాచీన పురుషుడు లేకపోతే ప్రాచీన మానవుడు ఏమైపోవాలంటే చనిపోవాలి. మన పాత దేవుని ప్రియ విశ్వాసులరా, పాపమంతయు కూడా చనిపోవాలి. ఈరోజు చాలామంది పాపముతో కూడా చనిపోతున్నారు. పాపంతో చనిపోకూడదు. ఎవరితో చనిపోవాలి? క్రీస్తుతో కూడా చనిపోవాలి. మీలో ఉన్న, నాలో ఉన్న ప్రాచీన పురుషుడు, పాత పురుషుడు లక్షణములు, పాప లక్షణములన్నీ ఏమవ్వాలి చెప్పండి? చనిపోవాలి. ఆయన మీతో కలిసి భోజనం చేయాలనంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మనలో ఉన్న పాత పురుషుడు చనిపోవాలి. ఈరోజు చనిపోయేటట్లుగా ఉన్న ఎక్కడో దిక్కున మందులేసి బతికించేస్తాం మనం. మన పాపాన్ని అది చనిపోయేటట్లుగా ఉందనుకోండి, మందులేసి కూడా బతికించేస్తాం మనం. ఈరోజు చాలామంది దేవుని ప్రియ విశ్వాసులరా క్రీస్తులోకి వస్తున్నారు, కానీ క్రీస్తుతో చనిపోవలేకపోతున్నారు. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకును మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా,
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకును మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం యేసయ్య చెంత చేరి నీ బ్రతుకును మార్చవా. ఓ మానవా నీ బ్రతుకును మార్చవా. ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తంతో నీ పాపము కడుగును. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తంతో నీ పాపము కడుగును. ఓ మానవా నీ పాపం, అందరూ కలిసి పాడదాం. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకును మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకును మార్చవా. ఓ మానవా యేసయ్య చెంత చేరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించునచో తప్పదు. మనం క్రీస్తుతో కూడా మరణించాలి. పాపంతో కాదు, పాపంతో కాదు. దేవుని ప్రియ విశ్వాసులరా, పాపాన్ని విడిచిపెట్టండి. ఇంకా దేవుని ప్రియ సంగమా, చాలామంది దేవునిలోకి అయితే వచ్చారు కానీ ఇంకా పరిశుద్ధతలోకి రాలేదు. మందిరాలలోకి వచ్చారు కానీ ఇంకా పరిశుద్ధతలోకి రాలేదు. సంఘాలలోకి వచ్చారు కానీ ఇంకా భక్తిలోకి రాలేదు. ఈరోజు వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వినే విశ్వాస అయినా ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. మనకు తీర్పు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాపము అని తెలియక చేస్తే పెద్ద పాపం కాదు, కానీ పాపము అని తెలిసా కూడా చేశామనుకోండి అమ్మా, పాపము అని తెలిసిన తరువాత కూడా, తప్పు అని తెలిసిన తరువాత కూడా దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని వింటున్నారు దేవుని ప్రియ విశ్వాసులరా. ఈరోజు మనం క్రీస్తుతో కూడా మరణించాలి. ఆయనతో కలిసి భోజనం చేయాలని అంటే ఆయనతో పాటు మనలో ఉన్న పాత పురుషుడు, మనలో ఉన్న గత పురుషుడు, ఈరోజు ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చిన తర్వాత చాలామంది ఇంకా దేవుని ప్రియ విశ్వాసులరా అప్పుడప్పుడు బయటికి తీస్తూ ఉంటారు పాతవన్నీ కూడా. నాలో ఏమంటారు, అది పాత బయటికి రానివ్వద్దు అంటూ ఉంటారు. నువ్వే రానివ్వకూడదు. దేవుని ప్రియ విశ్వాసులరా, క్రీస్తుతో కూడా మరణించాలి. రెండవదిగా, మూడవదిగా వాక్యాన్ని చదువుకుందాము. ఆయనతో కలిసి, ఆయన మనతో కలిసి భోజనము చేయాలి అని అంటే రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి.
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, నూతనముగా జన్మించుట లేక బాప్తిస్మము పొందుట. ప్రభువుకు మహిమ కలుగునుగాక. బాప్తిస్మం పొందాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయనతో కలిసి భోజనము చేయాలి అని అంటే ఈరోజు మనము బాప్తిస్మం పొందాలి. దేవుని దగ్గరికి రావడానికి ఆలోచించరు. కొంతమంది అయితే దేవుని భోజనాలు చేయడానికి కూడా ఆలోచించరు. దేవునికి కానుక ఇవ్వడానికి కూడా ఆలోచించరు. మందిరాలు కడుతున్నామంటే వేలు వేలు కానుకలు ఇచ్చేవారు ఉన్నారు, మందిరాలకు వచ్చేవారు ఉన్నారు, ప్రార్థనలు చేయించుకునేవారు ఉన్నారు, స్వస్థత అందుకునే ప్రయత్నం చేసేవారు ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా మంది బాప్తిస్మం పొందమంటే మాత్రం ఇవన్నీ చేయడానికి ముందుకు వస్తారు, కానీ బాప్తిస్మం పొందమంటే మాత్రం ముందుకు రాలేరు చాలామంది. దేవుడు స్వయంగా అంటున్నాడు. వాక్యాన్ని చదవండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును. అమ్మ పైది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు. చాలండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అమ్మా గట్టిగా చెప్పాలి. ఈరోజు చాలామంది పాస్టర్లు మా సంఘాలకు కానుకలు వస్తున్నాయి కదా, మందిరాలకు డబ్బులు ఇస్తున్నారు కదా, జనాలు వస్తున్నారు కదా అని బాప్తిస్మం గురించి చెప్పడానికి భయపడుతున్నారు. దేవుడు చెబుతున్నాడు స్వయంగా, ఇదిగో సర్వాధికారము నాకు ఇయ్యబడినది అని ప్రభు స్వయంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి అని ప్రభు స్వయంగా చెబుతున్నారు. ఆయన ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక 100 మంది ఎలా మారిపోయిందంటే బాప్తిసం 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 అని బాప్తిసం గురించి చెప్పేసరికి బాప్తిస్మం ఏదో ఒక తప్పులాగా, లేకపోతే బాప్తిసం చెందుతున్నారంటే మతం మార్చేస్తున్నారు, మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అని ఒక 100 మంది ఒక 1000 సార్లు అడిచారు అనుకోండి, అదేదో బూతులాగా. దేవుని ప్రియ విశ్వాసులరా, మీకు పెన్షన్ రావాలంటే ఏ కార్డు ఉండాలి మీకు? అమ్మా కార్డు లేకుండా ఇస్తారా? కార్డు లేకుండా మీకు వస్తుందా? గుర్తింపు నమోదు ఉండాలి. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, నన్ను నమోదు చేసుకోమంటున్నాడు ఆయన. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు ఎలాగైతే గుర్తింపు కార్డులు మీకున్నాయో దేవుడు అంటున్నాడు, ఇదిగో నన్ను కూడా నా దగ్గర కూడా గుర్తింపు తెచ్చుకోమంటున్నాడు. ఎలా గుర్తించుకోవాలంటే బాప్తిస్మం వలనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిస్మం వలననే గుర్తింపు. ఈరోజు చాలామంది బాప్తిస్మానికి భయపడుతున్నారు, తప్పు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది మతం మార్చేస్తున్నారు. ఒక 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు అనేసరికి ఈరోజు మంచి దేవుని ప్రియ విశ్వాసులరా, తప్పు తప్పు అని ఒక 100 సార్లు అరిస్తే మంచి ఏమైపోతుంది చెప్పండి? తప్పు అయిపోతుంది. దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను మీరు 4 గోళ్ల మధ్యన ఒప్పుకోవడం కాదు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎక్కడ ఒప్పుకోమన్నాడు? అమ్మా నలుగురిలో ఒప్పుకోమన్నాడు ఆయన. 4 గోళ్ల మధ్యన కాదు. ఈరోజు 4 గోళ్ల మధ్యన ఒప్పుకుంటున్నారు చాలామంది. అవి వేరు, ఆ బంధాలు వేరు. నేను 4 గోళ్ల మధ్యనే తాళి కడతాను నీకు, 4 గోళ్ల మధ్యనే పెళ్లి చేసుకుంటాను, నలుగురిలో నేను నీ చేయి పట్టుకోను, నలుగురిలో నా పక్కన తిరక్కంటే అదేంటది? ఆ బంధం కరెక్టా?
దేవుడు అంటున్నాడు నలుగురిలో ఒప్పుకోవాలి, సమాజంలో ఒప్పుకోవాలి. సమాజంలో మీరు నన్ను ఒప్పుకుంటే నేను ఎక్కడ ఒప్పుకుంటాను? పరలోకములో ఒప్పుకుంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలామంది విశ్వాసులు ఉన్నారు. దేవుని ఒప్పుకున్నామని వెలివేయబడిన వారు, గెంటి వేయబడిన వారు, తిట్టులు తినేవారు, అవమానాలు పొందేవారు లేరంటారా? చాలామంది ఉన్నారు. నేను చెబుతున్నాను, వారి పక్షంగా దేవుడే ఉండబోతున్నాడు అంతే. వారు నమ్ముకున్నది దేవుని ఇప్పుడు విశ్వాసులరా, నన్ను లేకపోతే మిమ్మల్ని కాదు. ఎవరు నమ్ముకున్నారు? వారు సజీవుడైన దేవుని నమ్ముకున్నారు. వారు దేవునికి స్తోత్ర. ఈరోజు ఒప్పుకున్నారు. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? నేను క్రీస్తును ఒప్పుకున్నాను, ఎవ్వరికి భయపడకుండా. ఈరోజు అందరూ ఒప్పుకునేవారే కదండి. మతం మార్చారంటున్నారు. ఒకరి మతం ఎవరైనా మార్చగలరా? ఒకరి అభిప్రాయం ఎవరైనా మార్చగలరా? దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒకరి మతం మరెవరు మార్చలేరు. ఒకరి అభిప్రాయం అభిమతాన్ని ఎవరు మార్చలేరు, దేవుడు మాత్రమే. నేను మొన్న ఎక్కడో చూశాను, నేను ఇండియన్ క్రికెటర్ రాబిన్ ఉత్తప్పా అని దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఇండియాకు వరల్డ్ కప్ ఆడాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక మ్యాచ్ ఓడిపోయాడంట. పాకిస్తాన్ మీద జరుగుతున్నప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోయాడు. అతను చెప్పిన సాక్ష్యం, అతని తల్లి ఏమో క్రైస్తవురాలు, తండ్రి ఏమో అన్యుడు. తల్లి ఏమో క్రైస్తవురాలు, తండ్రి ఏమో అన్యుడు. కాబట్టి తల్లి చెప్పినట్లుగా ప్రార్థన చేసేవాడు, తండ్రి గురించి పూజలు చేసేవాడు, శ్లోకాలు చెప్పేవాడు, మంత్రాలు చెప్పేవాడంట. 21 మంత్రం అని, 51 మంత్రం అని, 101 మంత్రం అని అలవాటు అయిపోయి మ్యాచ్కి వెళ్ళే ముందు ప్రతిసారి కూడా ఈ దేవునికి ఆ దేవునికి ఆ దేవునికి ఈ దేవునికి అన్నట్లుగా అందరికీ పూజలు చేయడం, ప్రార్థనలు చేయడం. ఎందుకంటే తల్లి ఒక ప్రక్కన కాబట్టి ఇంకా అన్ని దేవుళ్ళకి మ్యాచ్ ఆడతాకి వెళ్ళాడంట. మ్యాచ్ ఆడి ఓడిపోయాడంట. ఓడిపోయి నిరాశతో వచ్చాడు. నిరాశతో వచ్చి, ఇంతమంది దేవుళ్ళకి నేను ప్రార్థన చేయలేను, ఇంతమందికి నేను ప్రార్థనలు చేయలేను. నువ్వు నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నావో నాకు కనబడు. ఎవరైతే నిజమైన దేవుడు నాకు కనబడితే నేను నిన్నే కొలుస్తాను, లేకపోతే నాకు దేవుడు వద్దు నాకు అని మోకరించి బాధలో కన్నీళ్లతో కళ్ళు మూసుకుని నాకు కనబడు అని అలా కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుని ఆ తల ఆకాశం వైపెత్తి దేవుని ప్రియ విశ్వాసులు చూస్తున్నాడు. అతను చెప్పిన మాట, నవ్వుతూ యేసు ప్రభువుల వారు అతను కనబడుతున్నారంట. నవ్వుతూ యేసు ప్రభువుల వారు అతను కనబడుతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, నవ్వుతూ నువ్వు ఎవరో నాకు కనబడు, ఏ దేవుడు నిజమైన దేవుడు ఎవరు నాకు కనబడు ఒకసారి అని చెప్పేసి అతను కళ్ళు ఆకాశం వైపెత్తి అతను చూస్తూ ఉంటుంటే యేసు ప్రభువుల వారు కళ్ళు తెరిచి ఆ రాబిన్ ఉత్తప్పాను చూస్తూ నవ్వుతూ అతని కళ్ళంతా నీళ్లతో దేవుని ప్రియ విశ్వాసులరా అలాగే ఉండిపోయాడంట. అతని స్నేహితుడు వచ్చి భోజనం చేద్దామని ఇంకొక క్రికెటర్ భుజం తడితే, అప్పుడేంటి 5 నిమిషాలే కదా అయింది అంటే, 5 నిమిషాలు కాదు, నువ్వు 2.5 గంటల నుంచి మోకాళ్ళ మీద ఉండిపోయావు, 2.5 గంటల నుంచి అలాగే ఉండిపోయావు అంటే అతను అంటున్నాడు, 5 నిమిషాలు అయినట్లుగా ఉంది నాకు దేవునితో సహవాసములో అన్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మారిన వారందరూ దేవుని ద్వారా మార్చబడిన వారంతే. మీరు మారిస్తే మారేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు నేను మారిస్తే మారేవారు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి బాప్తిస్మం అనేది దేవుని ప్రియ విశ్వాసులరా భూత పదమేం కాదు, దేవుడు పెట్టిన ఒక నిబంధన. ఈరోజు చాలా మంది భయపడుతున్నారు, బాప్తిస్మం అనే మాట విని మతం మార్చేస్తున్నారు. ఈరోజు ఎవరి మతాన్ని ఎవరు మార్చగలరు? భారతదేశంలో మొట్టమొదటిగా బాప్తిస్మం పొందిన వారు బ్రాహ్మణులంతే. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, కొంతమంది అంటారు తక్కువ వర్గాల వారు దేవుడు అంటారు. నేను చెప్పగలను, బలంగా చెప్పగలను, దేవుని ప్రియ విశ్వాసులరా, బలమైన అంటే నేను సామాజిక వర్గాల గురించి కులాల గురించి మాట్లాడేవాడిని కాదు. కానీ ఈరోజు ప్రతి ఊర్లో మందిరాలు కట్టబడ్డాయంటే అగ్రకులాల వారు కాపుదల లేనిదే ఈరోజు ఇన్ని మందిరాలు వస్తాయా? దేవుడు ఎవరు అడ్డు ఉంటారో
వారినే దేవుడు పెట్టి మందిరాలు దేవుడు బలంగా నిర్మించుకొని వాడై ఉన్నాడు ఆయన. దేవుడు చిన్న కులాలు పెద్ద కులాలు కాదు, దేవుడు చిన్న మతం పెద్ద మతం కాదు, దేవుడు తక్కువ ఎక్కువ ధనికుడు భేదవాడు కాదు, దేవుడు ప్రపంచం అంతటికీ దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా మారారు. ఎందుకు మారారంటే ఇదిగో వారు దేవుణ్ణి చూచారు. ఈరోజు ప్రభు దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుణ్ణి మనతో కలిసి భోజనం చేయాలంటే మీరు ఆయనతో పాటు బాప్తిస్మం పొందాలి. ఈరోజు పుట్టు క్రైస్తవులు ఎంతమంది అంటారు కొంతమంది. అసలు క్రైస్తవులు పుట్టు క్రైస్తవులు ఎవరు ఉండరు. చాలామంది పుట్టు క్రైస్తవులు ఎంతమంది అంటారు, పుట్టుకతో క్రైస్తవులు ఎవరు ఉండరు. క్రైస్తవులు అంటే పుట్టి చనిపోయి మరలా నూతనముగా క్రీస్తులో జన్మించిన వారే క్రైస్తవులు. చప్పలు కొడదాం గట్టిగా. మీకు అర్థమైందా? పుట్టి మన ప్రాచీన పురుషుడు చనిపోయి మరలా ఎవరైతే క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొందుతారో వారు క్రైస్తవులు. పుట్టు క్రైస్తవులు ఎవరు ఉండరు. పుట్టు క్రైస్తవులు క్రైస్తవులు కాదు, క్రీస్తును అంగీకరించిన వారే క్రైస్తవులు అంతే. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, క్రీస్తుతో కూడా భోజనం మనం చేయాలంటే మొదటిగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. 2 క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి, చనిపోవాలి. 3 క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలంటే బాప్తిస్మం పొందాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను ముగించేస్తూ ఉన్నాను. 4వదిగా 6వ అధ్యాయము రోమాపత్రిక 9వ వచనాన్ని చదవండి. ఆయనతో కూడా జీవించుదమని చాలండి. 4వదిగా క్రీస్తుతో కూడా ఏం చేయాలి చెప్పండి? జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏం చేయాలండి అమ్మా? చెప్పాలి గట్టిగా. క్రీస్తుతో కూడా పెళ్లి జరుగుతుందండి. ఎంత ఘనంగా చేసుకుంటారో పెళ్ళి. కొంతమంది వేలల్లో ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది లక్షల్లో ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది కోట్లల్లో ఖర్చు పెట్టుకుంటారు. మెట్టుకు పెళ్ళంటే ఎంత సందడో. ఒక 6 నెలల ముందు నుంచి కూడా పెళ్లి సందడి ప్రారంభించబడుతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, పెండ్లి కుమార్తెను తన జీవితంలో తాను ఎప్పుడూ లేనంత అందంగా తయారు చేస్తారు. పెండ్లి కుమార్తెను దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంకా మరి ఎప్పుడూ కూడా అంత అందంగా ఆమె తయారవ్వదు. అంతకుముందు ఎప్పుడూ కూడా అంత అందంగా తయారు చేయలేదు. పెండ్లి కుమార్తెను ఆ రోజు ఎంతో అందంగా తయారు చేస్తారు. పెండ్లి కుమారుడు మిగిలిన రోజు ఎలా తిరిగినా సరే ఆ రోజు ఏమేస్తారు? చక్కగా కోటేసేస్తారనమాట. ఆ రోజు మిగిలిన రోజు ఎలా ఉన్నా సరే ఆ రోజు పెళ్లి కుమారుడు మరి ఎక్కడ లేని సిగ్గు అక్కడే ఉంటుంది. ఎంత సిగ్గుపడతాడో పెండ్లి కొడుకు. దేవుని ప్రియ విశ్వాసులరా, బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, స్నేహితులు వస్తారు, గ్రామస్తులు వస్తారు, పెళ్ళైపోతుంది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని ప్రియ విశ్వాసులు, పెళ్లి కూతురేమో నైటీలో, పెళ్ళికొడుకు ఏమో అమ్మా అంటే అంత వైభవం అంతా, ఆ ఘనత అంతా ఏమైపోయింది అమ్మా? వెళ్ళిపోయింది అనుకుంటాం మనం, ఇంక అయిపోయింది అనుకుంటాం. కానీ అక్కడి నుంచి అసలైన వైభవం స్టార్ట్ అవుతుంది. వారిద్దరూ కలిసి జీవించాలి. అది నిజమైన అర్థం పెళ్ళికి. మిగిలిన వారందరూ వెళ్ళిపోతారు, పెళ్లి చేసిన వారందరూ వెళ్ళిపోతారు, బట్టలు పాడైపోతాయి, నగలు వెళ్ళిపోతాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, అందరూ వస్తారు, అందరూ వెళ్ళిపోతారు. కానీ పెండ్లికున్న అసలైన దాని వైభవం ఏంటంటే ఆ తర్వాత నుంచి వాళ్ళు కలిసి జీవిస్తేనే ఆ పెళ్ళికి అర్థం. కలిసి జీవించకపోతే ఈరోజు చాలా మందిరాలు ఉన్నాయి, చాలా బలమైన మందిరాలు ఉన్నాయి, ఏసీ మందిరాలు ఉన్నాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, లక్షల్లో కోట్లల్లో కట్టిన మందిరాలు ఉన్నాయి. మందిరాలకు వస్తారు, ఆరాధనలకు వస్తారు, మందిరాల్లో కూర్చుంటారు, వాక్యాలు వింటారు, వెళ్ళిపోతారు. దీని అసలైన అర్థం ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్రీస్తుతో జీవించినప్పుడే. ఒకవేళ క్రీస్తుతో మీరు జీవించలేదు అనుకోండి, మందిరాలకు రావడం ఏంటి చెప్పాలి? దేనికి అర్థం ఏమైనా ఉందంటారా? వృధా. చాలామంది చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు.
విడాకులు అయిపోయినాయి అనుకోండి, ఆ ఖర్చు అంతా ఏంటి చెప్పండి? వేస్ట్. అయ్యో అంత ఖర్చు పెట్టారు. మన ఎవరో సినిమా హీరోలు విడిపోయినప్పుడు మరి వాళ్ళ పెళ్ళికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో లెక్కలేసేస్తారు మన వాళ్ళు. అప్పుడే వాళ్ళకంటే వెళ్ళే లెక్కేసేస్తారు ముందు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఆ జంట కలిసి ఉన్నప్పుడే ఆనందం. ఈరోజు ఇదంతా దేనికి? ఇన్ని వేల కోట్ల ప్రయాస అంతా దేనికంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్రీస్తుతో జీవించాలి మీరు. దేవునికి స్తోత్ర. ఇంటికి వెళ్ళిన తర్వాత క్రీస్తు మీలో లేడనుకోండి, ప్రభు మీలో లేడనుకోండి, దేవుడు మీలో లేడనుకోండి, వృధా. యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధన దంబుతో పోదమా, యుద్ధన దంబుతో పోదమా, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధన దంబుతో పోదమా, యుద్ధన దంబుతో పోదమా. శోధనల మనల చుట్టి వచ్చినా, సాతాను అమ్ములెన్ని తగిలినా, శోధనల మనల చుట్టి సాతాను అమ్ములెన్ని, భయము లేదు మనకిక ప్రభువు చెంత, భయము లేదు మనకిక, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చెప్పకూడదా? ఓ యువతి యువకులార శ్రీ యేసు రాజు వార్త, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, సాధనం ఎవరు నీవు నేనేగా, సాధనం ఎవరు నీవు నేనేగా, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి, యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుతో టీవీగాను మన జీవితంలో మనం వెళ్ళాలి. ఆయనతో కలిసి ప్రయాణించాలి, ఆయనతో పాటు ప్రయాణించాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆయనతో కలిసి జీవించాలి. మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతో కలిసి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మీరు వ్యాపారానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి, ఆయన విడిచిపెట్టేసి జీవించేవారుగా కాదు, ఆయనతో కలిసి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆయన విడిచిపెట్టకండి. ఏదో ఆదివారం ఒక్కరోజే ఆయన పట్టుకునేవారుగా, శనివారం ఒక్కరోజే ఆయన పట్టుకునేవారుగా, శుక్రవారం ఒక్కరోజే ఆయన పట్టుకునేవారుగా కాదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆయనతో కలిసి, ఇదిగో భార్య భర్తలు వారు కలిసి సంతోషంగా, వారు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా వారు కలిసి దేవుని ఇప్పుడు విశ్వాసులు ఉన్నప్పుడే ఆ సంతోషం. ఈరోజు మనము కూడా క్రీస్తుతో ఆయనతో పాటు కలిసి జీవించవలసిన వారమై ఉన్నాం. 4 విషయాలు నేను మీతో చెప్పాను. క్రీస్తుతో కూడా మనం కలిసి భోజనం చేయాలి. దేవుని ప్రియ సంగమా, నేను మా నాన్నగారితో కలిసి భోజనం చేస్తే ఎంత సంతోషపడేవాడినో, ఎంత ఆనందపడేవాడినో. ఈరోజు చాలా కుటుంబాలు దేవుని ప్రియ విశ్వాసులరా, భోజనపు బల్ల పాడైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రభు బల్లారాధన కూడా పాడైపోయింది. ఈరోజు చాలా బల్లలు, ఇంటిలో బల్లలు కానీ మందిరాల్లో బల్లలు కానీ పాడైపోయాయి. దేవుని ప్రియ విశ్వాసులరా,
ఈ బల్లలు సరిచేయబడాలి, ఈ బల్లలు చక్కబెట్టబడాలి. ఈరోజు కుటుంబాలు, అనేక కుటుంబాలు, దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకప్పుడైతే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కొండ ఒకటే ఉండేది, ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కుండలో భోజనం వండేవారు. అందరూ కలిసి కూర్చుంటే చిన్న పెద్ద అందరూ కలిసి భోజనాలు చేసేవారు. ఇప్పుడు చాలా ప్రార్థనలు వింటున్నాం, ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే 2 పొయ్యిలు అయిపోయాయి. భార్య తనకు దాన్ని చేసుకోవడం, భర్త తనకు దాన్ని చేసుకోవడం. దేవుని ఇప్పుడు చాలా బల్లలు ఇంట్లో పాడైపోయాయి. ఈరోజు దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మీ గృహంలో బల్లలు మీరు సరి చేసుకోండి, బాగు చేసుకోండి, సరిదిద్దుకోండి. దేవుని ప్రియ సంగమా, ఇదిగో నేను నా తండ్రితోనే కాదు, మీరు మీ తండ్రితో కాదు, మీ కుటుంబంతో కాదు, మీ బిడ్డలతో కాదు, మనమందరం కలిసి దేవునితో కలిసి, దేవుని ప్రియ విశ్వాసులరా, మనం చూస్తూ ఉంటాం కదా, 7 ఏండ్ల చెప్పాలి, 7 ఏండ్ల శ్రమలు ఎవరికి? విడిచిపెట్టబడిన వారికి. విందెవరికి? ఎగిరిన వారికి. మా తాతయ్య అనేవారు, పప్పలు కావాలా, తెప్పలు కావాలా? ఈరోజు దేవునితో కలిసి ఎగిరబడిన మనం, దేవునితో కలిసి, ఆయనతో కలిసి విందులో, ఆయనతో కలిసి సంతోషములో, ఆయనతో కలిసి ఆనందములో. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన మీతో, మీరు ఆయనతో కలిసి ఉండే భాగ్యం. ఎప్పుడు ఆ భాగ్యం అంటే, మొదటిగా మీరు ఆయనతో కలిసి ఏం చేయబడాలి అమ్మా? సిలువ వేయబడాలి. 2, ఆయనతో కలిసి చనిపోవాలంటే మనలో ఉన్న పాత పురుషుడు ఏమవ్వాలి? చనిపోవాలి. దేవుని ప్రియ విశ్వాసులు విడిచిపెట్టేయండి, వదిలిపెట్టేయండి. ఇంకా ఏ మూల కూడా మన పాత పురుషుడు ఉండకూడదు, ఏ మూల కూడా ఇక ప్రాచీన పురుషుడు ఉండకూడదు. మనం మార్చుకుందాం. స్నానం చేసుకున్నప్పుడు దేవుని ప్రియ విశ్వాసులరా, ఎంత శుద్ధిగా మనల్ని మనం శుద్ధి చేసుకుంటామో, మనం కూడా మన హృదయమును అలాగే శుద్ధి చేసుకుందాం. పాతవన్నీ విడిచిపెట్టేద్దాం. క్రీస్తుతో కూడా మనం చనిపోవలసిన వారమై ఉన్నాం. 3 ఏంటి చెప్పండి? క్రీస్తుతో కూడా ఏం చేయబడాలి? పాతి పెట్టబడాలి. ఎవరు చెప్తున్నారు ఆజ్ఞది? అమ్మా, దేవుడు అంటున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. ఎవరు చెప్పారంటే ఇది దేవుడు చెప్తున్నాడు స్వయంగా, నేను చెప్పడం కాదు, జాన్ గ్లోరియస్ గారు మీతో చెప్పడం కాదు. ఎవరు చెప్తున్నారు? దేవుడే స్వయంగా అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నమోదు చేసుకోండి, బాప్తిస్మం పొందండి. ఇది నేను చెప్పేది కాదు. మీరు అనుకోవచ్చు ఒకవేళ, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు మంచోడు కదా, ఆయన బాప్తిస్మం పొందకపోయినా ఆయన విడిచిపెట్టేస్తాడు అనుకుంటే, ఆయన ఇచ్చిన నిబంధన ఆజ్ఞాతి క్రమమే ఆయన ఆజ్ఞది. దేవుని ప్రియ, ఎందుకంటే ఆయన ఒప్పుకోమంటున్నాడు, ఆయన క్రీస్తుని ఒప్పుకోండి. దేవుని ప్రియ, అందుకనే మనం పాటలో కూడా ఉంటుంది కదా, బహిరంగ సంఘము నాకు పరిశుద్ధ బాప్తిస్మ మే ద్వారము. బహిరంగ సంఘము నాకు పరిశుద్ధ బాప్తిస్మ మే ద్వారము. ఇహలోకమందున ఈ మార్గమున్మహ, ఇహలోకమందున ఈ మార్గమున్మహ మహిమగా భావించుడి, దైవ సహవాసం మున్గాంచుడి. మహిమగా భావించుడి, దైవ సహవాసం మున్గాంచుడి. దేవునికి స్తోత్రం. బహిరంగ సంఘమునకు ద్వారం అంటే ఏంటి అమ్మా? పాట పాడేస్తాం మనం, చప్పట్లు కొట్టేస్తాం మనం. పాట మాత్రం బహిరంగ సంఘమునకు బాప్తిస్మమే ద్వారము. దేవునికి మహిమ కలుగును గాక. ద్వారం అంటే ఏంటి చెప్పండి? ఆ సంఘంలోకి మీరు వెళ్ళాలంటే ద్వారం ఏంటి అమ్మా? బాప్తిస్మం. ఇంక మీకు వదిలేస్తున్నాను. ఇంకా బాప్తిస్మం అనేది దేవుని ప్రియ విశ్వాస మహాపుణ్య కార్యం. బ్రాహ్మణులు భారతదేశంలో మొట్టమొదటిగా నదీ తీరమున బాప్తిస్మం పొందిన వారు బ్రాహ్మణులు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నదిలో వారు బాప్తిస్మం పొందిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. వారు అంగీకరించారు. ఈరోజు అలాంటి వారు ఎందరెందరో అంగీకరించుకుంటూ వచ్చుట ద్వారా
దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు దేవుని నామమును వారు తెలుసుకోగలుగుతున్నారు. దేవుని ప్రియ సంగమా, నేను కూడా అదే మాట చెబుతూ ఉన్నాను. మూడవదిగా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుట అంటే బాప్తిస్మం పొందాలి. 4, క్రీస్తుతో కూడా జీవించాలి. పెళ్లి చేసుకుని భర్త ఎక్కడ, భార్య ఎక్కడ ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎలా ఉంటారు అమ్మా? వారిద్దరూ కలిసి ఉంటేనే సంతోషం. ఈరోజు మనము క్రీస్తుతో కలిసి జీవిస్తేనే, మీరు క్రీస్తుని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్నంతసేపు ఆ టోపీ పెట్టుకుంటాం, మందిరంలోకి వచ్చాక ఈ టోపీ పెట్టుకుంటాం, రకరకాల పాత్రలు, రకరకాల మనం పాత్రదారులుగా ఈ లోకంలో తిరుగుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, క్రీస్తుతో కలిసి జీవించండి. యేసుతో ఎలాగెళ్ళాలి? టీవీగాను పోదమా, అడ్డు కావచ్చు, వైరు నెల్ల గెలవను, యుద్ధనాదంబులో మనం ఊదుతూ ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఇదిగో ఈ 4 విషయాలు నేను మీకు చూపించిన వాడునై ఉన్నాను. ఆయనతో కలిసి నడుద్దాం. ఒక పాట ఉంటుంది కదా, నడిపించునా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరిపా, నడి నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ. అందు పాడదా, వెదకుటలో రాజీవు నా పడవా, రతనాలను నా పడవా, నడిపించున నావా, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు అందరూ కూడా మాట, బలహీనుడనై ఇప్పుడు రాజుల్లో మాట, నడిపించున నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరిపా, నవ జీవన మార్గమున నా జన్మ తరిపా, నడిపించున నావా. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవాతి దేవునికి, దేవునికి స్తోత్రం. ప్రభు కృప మనెల్లరకు తోడయ్యుండును గాక. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదముకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఇదిగో ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. దేవా, ఇదిగో ఎవరైనానో నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేను, నాతో అతను కలిసి భోజనము చేయదుము అన్నావు. నిజమే, గొప్ప భాగ్యమయ్యా, గొప్ప ధన్యత. ఆ భోజనము చేయుటకు ఇదిగో ఈ లోకంలో కొన్ని ధన్యతలు. మీతో సిలువ మోసి, మీతో దేవ చావును పొంది, మీతో పాతిబెట్టబడి, ఇదిగో మా తండ్రి మీతో జీవించు ధన్యత మాకు మీరు దయచేసి మహిమను పొందుమని, మీ కృపలో మీ దయలో మమ్మలను దాచి బలపరచి స్థిరపరచి మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా
వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.